ఇంకా 'మేఘ సందేశం' సీరియల్‌లో ఏం జరుగుతుందంటే, ఇంకా భూమి చెర్రీకి శరత్చంద్ర పెళ్లి ఫిక్స్ చేస్తాడు. చిత్రని అడుగుతుంది. చిత్ర చాలా సంతోషంగా, ఆనందంగా చెప్తది. మీ ఇష్టం అన్నయ్య, నాకు ఎప్పుడైనా భూమి నా కాళ్ళ కింద రావడం చాలా చాలా ఇష్టం అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అపూర్వ, ఇంకా నక్షత్ర అయితే తెగ ఆనందపడిపోతూ ఉంటారు. చెర్రీతో పెళ్ళి అవుతుంది భూమికి అని చెప్పి. ఇంకా శారదకి ఫోన్లో కేపీది అంతా చెప్తాడు. ఇంకా కేపీ వచ్చి గగన్ దగ్గర ఇలా అంటూ ఉంటుంది. భూమికి పెళ్ళి కుదిరిందంటరా, నెక్స్ట్ వీకే పెళ్ళంట అని చెప్పి తెగ బాధపడుతూ చెప్తూ ఉంటుంది. గగన్ ఇంకా లోపల చాలా బాధపడుతున్నా సరే ఎవరితో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకెవరితోరా, చెర్రీతో అని చెప్పి. ఓహో అని చెప్పి అని సైలెంట్గా ఊరుకుంటే, ఏమీ అనలేవా అంచే, ఇప్పుడు చెర్రీతోనే కదా, ఏముంది భూమికి వాళ్ళ నాన్న దగ్గర ఇంకా వాళ్ళ హస్బెండ్ దగ్గర ఇద్దరు ఒకే ఇంటిలో ఉండాల్సి కావాలి, అందుకని చెప్పి ఇప్పుడు పర్లేదు చెర్రీనే కదా చేసుకుంటుంది, ఇంకా మనం ఏమీ అనలేం కూడా, చెర్రీ మనవాడే కాబట్టి అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. అలాగేంటి అలాగంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు శారద. ఇంకేమంటావు అమ్మ, భూమికి తనక భర్త ఇంకా తండ్రి ఇద్దరు ఒకే దగ్గర ఉండి వాళ్ళిద్దరిని ఒకే దగ్గర చూసుకొని ఉండాలనే కదా కోరిక, అందుకే నన్ను పెళ్లి చేసుకొని అన్నది కదా, అందుకే ఇప్పుడు ఎలాగైనా సరే శరత్చంద్ర ఇంకొక చెర్రీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, ఇంకా భూమికి ఏ ప్రాబ్లం కూడా ఉండదు, ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు కాబట్టి భూమి కూడా చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి తెగ అంటూ ఉంటాడు. ఇంకా నువ్వు ఇవన్నీ వదిలే అమ్మ, నువ్వేం పట్టించుకోక, మనకెందుకు భూమి ఎవరిని పెళ్లి చేసుకుంటే అని చెప్పి.